నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే మహిళా ఇంద్రమ్మ భవనాల నిర్మాణంలో భాగంగా పోతంగల్ మండల కేంద్రంలో మహిళా సంఘం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధనరాజ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పోతంగల్ గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్యా బజరంగ్, ఉప సర్పంచ్ నబీ, గ్రామ సెక్రటరీ యాదవ్, వివో ప్రెసిడెంట్ సునీత, కార్యదర్శి స్వప్న, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ఎంపీటీసీ కేశస్ వీరేశం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. రోజు నుంచి జూన్ 2 వరకు మహిళా వారోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ మహిళా వారోత్సవాల ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఏకైక లక్ష్యంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఈ ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాల భవనాలను 800 భవనాలను ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 1000 బస్సులను కూడా ఈరోజు మహిళా వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళా సంఘాల ద్వారా 1000 బస్సులను కూడా ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఈరోజు ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి 0 బిల్లు, అలాగే గ్యాస్ సిలిండర్కి 500 రూపాయలు, మహిళలకు 10 లక్షల నుంచి 20 లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాలను ఇస్తున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదని ఈ సమావేశం తరపున తెలియజేయడం జరుగుతుంది. అలాగే భూమిలున్న డ్వాక్రా మహిళలకు సోలార్ యూనిట్లను, విద్యుత్ తయారు చేసే యూనిట్లను కూడా ఇచ్చే కార్యంలో మన ప్రభుత్వం ఉన్నదని తెలియజేస్తూ మెయిన్ లక్ష్యం ఒకటే, ఈరోజు రాష్ట్రంలో మహిళలను కోటీశ్వరులను చేయాలి. మహిళలు ఈరోజు ప్రభుత్వం ఇచ్చే ఏ కార్యక్రమంలో అయినా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు కూడా ఆడబిడ్డ పేరు మీదనే, మన ప్రతిదీ ఏది ఇస్తున్నా ఈరోజు ప్రభుత్వం ఆడవాళ్ళ పేరు మీదనే ఇస్తున్నది. దాని ముఖ్య లక్ష్యం కేవలం మహిళలను మహారాణులను చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నడుస్తున్నది. కాబట్టి ఈరోజు మహిళా సాధికారత దినంగా మన బాన్సోడ నియోజకవర్గం పోతంగల్ గ్రామంలో ఈరోజు నూతన మహిళా భవనాన్ని నిర్మించుకోవడం చాలా సంతోషదగ్గ విషయం. ధన్యవాదాలు అందరికీ.